మనకి అటువంటి అమ్మాయిని ఇష్టపూర్వకంగా పోవచ్చు అంటే వదిలేయాలి అంతేనా అంటే తనకు మెంటల్ డిజార్డర్ అదేం పట్టించుకోకూడదు చాలా క్లారిటీ ట్రాన్సాక్షన్ జరిగింది ఎవరికి నేను పర్మిషన్ ఇస్తే నేను చెప్తాను దేని ట్రాన్సాక్షన్ ఆమె ఎప్పుడైతే ఈ అఘోరీ అంటే మీ దగ్గర ఏమన్నా అంటే అథెంటిక్ గా ఉంటే చెప్పండి ఏదో వేగంగానే మాట్లాడుతున్న స్టోరీ అంటే కాదు అథెంటిక్ గా చెప్తున్నాను ఆమె ఎప్పుడైతే అఘోరీ అనేటువంటి ఆమె ఒక చోట హెల్ప్ చేసిందో వాళ్ళు ఇన్వైట్ చేశారు అఘోరీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఓకే వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చెప్పారు ఎందుకంటే ఒక సాధువులాగా ఆహ్వానించారు వాళ్ళు ఆ సమయంలో ఆమె గిఫ్ట్గా ఒక ఐఫోన్ కొనిచ్చిందంట ఎవరికి వర్షినికి ఎవరు అఘోరీ ఓకే కొనిచ్చిందంట మీకు తెలియదు ఓకే దే యాక్సెప్టెడ్ వాళ్ళ బ్రదరే చెప్పాడు ఇవన్నీ ఓకే తర్వాత సార్ మేము ఎగ్జామ్ ఫీజు కట్టలేకపోతున్నాం అండి సంవత్సరంలో అంటే ఇంకా ఇంట్లో ఇబ్బంది ఉంటే షీ గేవ్ అరౌండ్ 3 lakhs rupees టు ద వర్షినీస్ బ్రదర్ ఓకే వాళ్ళ అకౌంట్లో వేసింది ఆమె ఓకే ఇవన్నీ వాళ్ళు చాలా క్లియర్గా చూశారు ఓకే ఓహో ఈమె తలుచుకుంటే ఐఫోన్ ఇస్తుంది ఆ బేబీ సినిమా గుర్తొస్తుంది నాకు ఐఫోన్ ఇచ్చేస్తాడు ఇవ్వగానే అవుట్ మరి మహిళలు ఎందుకు అంత వీక్ ఉన్నారో నాకు తెలియదు కొంతమంది వీక్ ఐఫోన్ ఇచ్చాడు కొన్ని లక్షల రూపాయలు ఇచ్చాడు తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నాడు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక మర్యాదస్తుల ఫ్యామిలీ ఎవడైనా స్వామీజీని పిలిచినప్పుడు నాకు బీరు బాటిల్ పట్టరా సిగరెట్ పట్టరా అంటే తీసుకొస్తారా పోరా బయటకు మెడబెట్టి గెంటుతారు ఫస్ట్ వై దే హ్యావ్ ఎంకరేజ్డ్ హిమ్ ఇంట్లో పడుకోబెట్టి వాడు శారీరక సంబంధం ఏర్పడే స్థితి తీసుకొచ్చారు చివరికి వర్షినికి అఘోరికి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు బీర్ బాటిల్ అంటే బీర్ బాటిల్ తెచ్చి సిగరెట్ అంటే తల్లిదండ్రుల సమక్షంలో ఇంట్లో చర్పిస్తారా వాట్ ఇస్ దట్ పేరెంట్స్ ఇలాంటి వాటి వల్ల సమాజం చాలా ఇబ్బంది పడుతుంది నేను మహిళా సంఘాలందరినీ కిన్నర్స్ అందరు దింపుతా ఇడికి ఇది వాళ్ళు చెప్పిన విషయమే ఒక మాట చెప్తాను ఆయన ఇంతకు ముందు ఏమన్నారు ఆవిడ వెళ్ళి పోలీస్ దగ్గర డిక్లరేషన్ ఇచ్చింది ఆవిడ పిచ్చిదా అని అన్నారు ఇప్పుడేమో ఇప్పుడు అదే అన్నారు పేరెంట్స్ అయితే నిజంగానే వాళ్ళు కూడా ఒక రకంగా మెంటల్ గా శరీరాన్ని అమ్ముకునే పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చండి ఆమె చెప్పింది ఇంట్లోనే మెల్లో తాళి కట్టాడండి అని వర్షిని చెప్పింది రూపాయలు క్యాష్ వచ్చింది ఫోన్లు వస్తున్నాయి అప్పుడు అతని గురించి కూడా ఎస్టిమేషన్ వేయడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ఈ మొదటి భార్య అని చెప్పబడుతున్న వ్యక్తి కూడా పెళ్లి అనే పదం ఇక్కడ ఎవరి విషయంలో కూడా పెళ్లి అనే పదం వాడద్దు ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను బహిరంగంగా పెళ్లి అనే దానికి మీనింగ్ తెలియాలి ఫస్ట్ ఆ మహిళనే చెప్తోంది పెళ్లి కావాలి నేను చెప్పనివ్వండి లెట్ మీ టెల్ మీరు చెప్పడం ఏంటి ఆ అఘోరి అంటోంది ఆ మహిళ అంటోంది చెప్పాలి కదా ఎవరు పడితే పెళ్లి అయిందంటే నమ్మేస్తారా ఎవరైనా రాంగ్ కంప్లైంట్ తీసుకుంటారా పెళ్లి అనేది రాంగ్ కంప్లైంట్ కాదు ఆ మహిళ చెప్తోంది ఆ వర్షిని చెప్తోంది అదే అడుగుతున్నాను ఒక నిమిషం అడుగుతున్నా కదా డబ్బులు వాళ్ళ అకౌంట్ లో ఉన్నాయి వాళ్ళ డబ్బులు ఇచ్చారు మహిళ ఇచ్చింది ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ చూపిస్తా 3 లక్షల ట్రాన్సాక్షన్ వినండి కొన్ని పద్ధతులు ఉన్నాయి పెళ్లి అంటే హిందూ మత సాంప్రదాయంలో ఒక తంతు ఉంటుంది దీన్ని దాదాపు కొంత సమయం కూడా కేటాయిస్తారు అదేంటంటే ఒక కన్యని కూర్చోబెడతారు ఒక కన్యని ఆమె యొక్క తల్లిదండ్రులు కూడా కన్యాదానం అనేది చేస్తారు వివాహం అంటే ఇదంతా జరిగితే వివాహం కన్యాదానం చేస్తారు ఎవరు చేస్తారు తల్లిదండ్రులు తమ కూతురుని కన్యాదానం చేస్తారు ఉండండి లెట్ మీ టెల్ వరుడు అనేటువంటి చెప్పబడే ఒక వ్యక్తికి అతని తల్లిదండ్రుల సమక్షంలో అంటే అమ్మాయి తల్లిదండ్రులు ఉండాలి అబ్బాయి తల్లిదండ్రులు ఉండాలి ఉన్నప్పుడు ఒకే తల్లిదండ్రులు లేరు చనిపోయారు ఎవరైనా సంరక్షకులు ఉంటారు ఎవరో ఒకరు ఉండాలి వరుడు ఈ యొక్క కన్య తల్లిదండ్రులు కన్యాదానం వరుడికి ఇస్తారు వరుడిని వాళ్ళు అన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకుంటారు ముందే జరిగిన తర్వాత వాళ్ళ మధ్య కూడా జీలకర్ర బెల్లం తల మీద పెడతారు ఇప్పుడు మీరు మొత్తం ఇవన్నీ జరిగి వినండి ఇవన్నీ అతని చేత ప్రతిజ్ఞ చేపిస్తారు నాది చరామి ఉంది అతను అన్ని సందర్భాల్లో చూసుకుంటాను ధర్మేచ అర్ధేచ కామేచ నాది చరామి అని ప్రతిజ్ఞ చేపిస్తారు చేపించిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టి పెళ్లి చేస్తారు తరువాత
ఈ యొక్క తాలిబొట్టు అనేది కట్టేస్తారు, 3 ముళ్ళు వేపిస్తారు. ఇదంతా జరిగితేనే హిందూ మత చట్ట ప్రకారం వివాహం అయినట్టు. ఇప్పుడు ఆ మహిళ లేదు అనుకుందాం. సెకండ్ ఆప్షన్ ఈస్ దే కెన్ గో టు రిజిస్ట్రేషన్ ఆఫీస్. అక్కడికి పోయి వాళ్ళు చెప్తే అప్పుడు వాళ్ళని పిలిచి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెళ్ళి అయినా కూడా పెళ్ళి అయినట్టే. ఇక్కడ నేను చెప్పాలి కదంటే భారతదేశ చట్ట ప్రకారము స్వలింగ వివాహాలకి పర్మిషన్ లేదు ఇండియాలో, చట్టపరంగా చెల్లవు. 1986 ముందు ఉంది. ఆ సంవత్సరం కంటే ముందు అసలు నేరం అది. ఎవరైనా ఇద్దరు మహిళలు వచ్చి మేము ఇద్దరు పెళ్లి చేసుకుంటాం అంటే ఫస్ట్ వాళ్ళ మీద నేరం కేసు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఏంటంటే నేరం అనే పదాన్ని తీసేసింది. ఎందుకంటే ఇద్దరు మహిళలు లేక ఇద్దరు పురుషులు కూడా స్వలింగ సంపర్కులు కూడా అంటే లెస్బియన్ కానీ గే అంటే వాళ్ళు జీవితం గడపచ్చు, వాళ్ళ పర్సనల్ విషయం, సహజీవనం చేసుకోవచ్చు, లైఫ్ లాంగ్ కూడా చేసుకోవచ్చు, కానీ అది నేరం కాదు. కానీ ఆ పెళ్లికి చట్టబద్ధత లేదు. ఒక పురుషుడు మహిళను పెళ్లి చేసుకుంటే చట్టబద్ధత ఉంది, ఆమె భార్య అవుతుంది, భార్య పరంగా కొన్ని హక్కులు వస్తాయి. ఇక్కడ చట్టబద్ధత లేదు. నేను ఇప్పుడు మొదటి భార్య అని చెప్పబడేటువంటి వ్యక్తిగా అడుగుతున్నాను, ఆమె ఒక అడ్వకేట్, ఇతను మహిళని పెళ్లి చేసుకుంటే అది చట్టపరంగా చెల్లదని ఆమె తెలీదా? ఇతను మహిళలను ఓవరయ్య స్వామి చెప్పడానికి అక్కడ ఆయన ట్రాన్స్జెండర్ గా సరే ట్రాన్స్జెండర్ పేపర్ పెట్టి పురుషాంగం పెట్టుకుంటున్నాడు అంట. అడ్వకేట్ తెలీదా? పురుషాంగాలు జరగాలి, వీడియో ఉండాలి, ఇదంతా వీడియో ఉండాలి. ఆయన ఓపెన్ గా వాట్ ఇస్ ద ప్రూఫ్? పెళ్ళైనట్టు ఏం ప్రూఫ్ ఉంది? మెల్ల తాళి కడితే ప్రూఫా? నేను మెల్ల తాళి కడితే ప్రూఫ్ పెళ్ళైనట్టు మా ఇద్దరికి. ఇక్కడ కూడా ఒక్క నిమిషం, ఇక్కడ కూడా ఈ సర్టిఫికేట్ మనం అథెంటిక్ గా తీసుకుని ఇక్కడ కూడా ట్రాన్స్జెండర్ అని హిజ్రా లేదు. ఇక్కడ ట్రాన్స్జెండర్ హిజ్రా కమ్యూనిటీ. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే నాకు ఫోన్ కాల్ వస్తుంది, అందరూ కాల్ అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర వెయిటింగ్, కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఒక్క సెకండ్ అండి, సర్టిఫికేట్ ఇంత దూరం అవసరం లేదు. ఆమె తెలంగాణకు వచ్చినప్పుడే దిగంబరంగా వచ్చింది, టాప్ టు బాటం. ఆమె ఒంటి మీద ఏ బట్ట లేదు, కేవలం ఒళ్ళంతా విభూది ఉంది, ఇవి రుద్రాక్షలు ఉన్నాయి. ఆమె శరీరం డైరెక్ట్ గా చూసుకోవచ్చు, ఇందులో ఏ సీక్రెట్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. ఆమె పురుషలింగం లేదు అక్కడ. ఎవ్రీవన్ సా దట్. ఇదేం సీక్రెట్ కాదు, బహిరంగంగానే ఉంది కదా. ఆయన దాచుకున్నాడు. ఏ చట్టం లేకపోతే పోలీసులు ఫిర్యాదు తీసుకుంటారా? ఫిర్యాదు తీసుకున్నారా? పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదంటే చట్టం పరంగా లేకపోతే ఎందుకు తీసుకుంటారు? మహిళా కమిషన్ తీసుకుంది. మీరు ఆవేశపడుతున్నారు. చట్టం చెప్తున్నాను, నేను న్యాయం మాట్లాడుతున్నాను. కేసు పెడతాడు ఆయన. ఇప్పుడు లేదు, అది జమానా పోయింది. ఎవరో వచ్చి ఫోన్ చట్టాల గురించి మాట్లాడే చాలా అప్పుడు నేనేం తీసుకోవాలి? ధర్మం కోసం మాట్లాడుతున్నా, న్యాయం కోసం మాట్లాడుతున్నా. ఇలాంటి వాళ్ళని కూర్చోబెడితే మర్యాద. ఒక్క నిమిషం మురళీకృష్ణ గారు, నిన్న కూడా మీరు అథెంటిక్ లేని ప్రభాస్ కి కూడా ఏదో పూజ చేసింది, విల్లా ఇచ్చింది, ఆస్తులన్నీ మీకు తెలుసు అని అంటున్నారు. ఏంటి మీ దగ్గర ఆధారం ఏంటి? మీకు ఖచ్చితంగా ఒక ప్రూఫ్ చెప్తాను చూడండి. ఈ అఘోరి అనే పదం నేను వాడను, ఎందుకంటే నేను పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు. షీఈ్ డిస్కంటిన్యూడ్. డిగ్రీ చదివితే డిగ్రీ పెట్టుకోవాలి, ఈమె డిగ్రీ పూర్తి కావాలి. సరే మీరు చెప్పండి. కాబట్టి గోరి అనే పదం వాడతాయి. ఈ గోరి, ఆమె పేరు పింకీ. ఈ గోరి పింకీ అనేటువంటి ఆమె తెలంగాణలో ఈమె వెనక బలమైన రాజకీయ నాయకులు ఉన్నారు. మీ దగ్గర ఆధారం ఉంది? ఎలా మనం ప్రాక్టికల్ ప్రూఫ్తో చెప్పచ్చు. ఈమె నార్త్ ఇండియా నుంచి ఒక సంచారం చేసుకుంటూ వచ్చింది, తెలంగాణలో అనేక దేవాలయాల్లో దర్శనం చేసుకుంటూ వచ్చింది. అన్ని చోట్ల ఎవ్రీవన్ వెల్కమ్డ్ హర్, ఎక్కడ ఆమెను ఆపలేదు. ఇదే ఆ గోరి ఆంధ్రప్రదేశ్కి పోతే ఆమె స్టాప్ చేసేసారు. బట్టలు కట్టుకుంటేనే గుళ్ళోకి రాణిస్తా, కానీ ఆమె తెలంగాణలో ఎక్కడ బట్టలు కట్టుకోవాలి, దిగంబరంగా తిరిగింది. తెలంగాణలో దిగంబరంగా ఎందుకు తిరిగింది, ఆంధ్రాలో ఎందుకు తిరగలేకపోయింది? ఆంధ్రాలో ఎవ్రీవేర్ స్టాప్డ్, ఖచ్చితంగా బట్టలు కట్టుకునే గుళ్ళో పడిస్తాం, లేకపోతే పోనీయం అని ఆమెను అబ్జెక్ట్ చేశారు. సో దీన్ని బట్టి తెలంగాణలో షీ హ్యాస్ సంథింగ్ పవర్, ఆంధ్రాలో ఆమెకు బలం లేదు అనే విషయం స్పష్టమవుతుంది. తర్వాత కూడా ఆమె బ్రదర్ అనేటువంటి చెప్పేటువంటి అతను కూడా ఒక మాట చెప్పాడు. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను.
ఈ చాలా మంది మహిళలు కూడా ఇతని మొదట నేను కూడా సపోర్ట్ చేసి తర్వాత ఐఎమ్ నాట్ సపోర్టింగ్, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్. ఈమె గోరి అనే పదం వాడుతున్నా. సార్ నువ్వు పాయింట్ రండి, మీరు పాయింట్ రండి, మీరు వాళ్ళు పాయింట్ పూజలు చేస్తారు, పాయింట్ పూజలు చేస్తారు. పాయింట్ రండి. పూజలు అనేవి లేవనుకో, పూజలు ఉన్నాయి. వాడికి నీకేమైనా ట్రాన్సాక్షన్స్ వామాచార పూజలు ఉన్నాయి. బ్యాంక్ డీటెయిల్స్ తీయండి, నేను చూస్తా. వాడు ఇచ్చిందంట ₹1,00,000 మొన్న నా దగ్గర ప్రూఫ్ వచ్చింది. చింతపండు చేస్తా ₹1,00,000 ఎవరికి ఇచ్చిందంటే వాడు వచ్చి మీడియా ఛానల్లో మాట్లాడాలంట. శివరుద్ర సాధువు గురించి మాట్లాడు స్వామి అంటే ₹1,00,000 ఇచ్చిండట వాడికి. శివరుద్ర సాధువు గురించి మాట్లాడితే ₹1,00,000 ఇవ్వాలా అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి విచ్చలు పెడతా